తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం సార్. నమస్తే అండి. రై రై రారా రై రై రా ఎక్కడ చూసినా ఈ పాట వినిపిస్తుంది. ఏంటి సార్ అంటే అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు, దాని అనుభవం అంటే ఆస్వాదిస్తున్నారు మీరు ఇప్పుడు ఆ విజయాన్ని? నిజంగా పారవశ్యంలో మునిగి తేలుతున్నానని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఒక ప్రేమ పాట రాసో ఒక ఐటమ్ సాంగ్ రాసో వైరల్ చేయడం అనేది కొద్దిపాటి సులువైన విషయం. ఎందుకంటే వాటి మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంత ఇంత ఒత్తిళ్ళతో కూడిన జీవితంలో, ఇంత గజిబిజి జీవితంలో ఒక చిన్నపాటి ప్రేమ, ఆ చిన్నపాటి శృంగారం, ఈ భావాలని మనసు కోరుకుంటుంది కాబట్టి చాలా సులువుగా శ్రోతని చేరచ్చు వాటి ద్వారా. ఇది ఏంటంటే ఒక చెప్పాలంటే సాహిత్యపరంగా ఇది ప్రబోధాత్మకమైన గీతం. అది ఒక పెద్ద స్టార్ ముఖతః రావాలి అంటే అందులో డ్యాన్స్ ఉండాలి, వ్యాపార విలువలు అన్నీ ఉండాలి. ఉన్నా కూడా సినిమా కథకి అంత ఉదాత్తమైన కథ కాబట్టి ఆ సినిమా కథ చెప్పే ఫిలాసఫీని మనం చెప్పగలగాలి. దానికోసం ఒక మాస్ పరిభాషను ఎంచుకున్నాం. మాస్ పరిభాషలో ప్రబోధాత్మకమైన గీతం అంటే అది కత్తి మీద సాము లాంటి విషయం. అటు ఇటు అయితే వెటకారం చేసినట్టు ఉంటుంది. అవన్నీ బేరీ చేసుకుని చాలా తూకంతో ట్యూన్కి రాసిన పాట ఇంతలాగా స్పందన పొందుతుందంటే ఖచ్చితంగా మనకు పరవశమే కలుగుతుంది కదా. కారణం జానీ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీతో రామ్ చరణ్ గారు వేసిన ఆ స్టెప్లో ఒక పక్క, రత్నవేల్ గారి అద్భుతమైన ఛాయాగ్రహణం ఒక పక్క, రెహమాన్ గారి స్వరకల్పనే కాకుండా స్వరం అదో పక్క, ఇన్ని వజ్రాల మధ్యలోంచి కూడా సాహిత్యం వెలుగుతుంది, సాహిత్యానికి కూడా ఒక గుర్తింపు లభిస్తుంది. ఈ పాట లైన్లని టైప్ చేసుకుని ఆ ఆడియోని స్టేటస్గా పెట్టుకుంటున్నారు. పైగా అందరూ ఒకే లైన్ కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్కి కనెక్ట్ అవుతున్నారు. ఇవన్నీ వింటున్నప్పుడు ఇది కదా పాటకు రావాల్సిన స్పందన అని 2 నెలలు పడ్డ కష్టం కానీ, 2 ఏళ్ళ నుంచి వేచి చూసిన విధానం కానీ, ఇవన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలైపోయి పరవశం ఒక్కటే మిగిలింది. అంటే ముందు మీరు అంచనా వేసారా సార్ ఇంతటి ప్రశంసలు వస్తాయని, పాటకు ఇంత చేరువవుతుందని జనాలకు? అంటే నేనేమనుకున్నానంటే మంచి పాట ఇచ్చారు అని మామూలుగా ప్రశంసిస్తారని అనుకున్నాను. ఇంత ఈ కాలం పరిభాషలో చెప్పాలంటే ఇంత వైరల్ అయ్యి వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా టీంకి వెనకాల కూడా ఇదే పాట రావడం అనేది ఇంత ఈ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలోకి ఈ పాట వెళ్ళిపోద్దని మాత్రం నేను ఊహించలేదు. అదే సార్, నిన్న వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఈ పాట మొత్తం ఆ విజయానికి అన్వయించుకున్నారు అందరూ. ఎక్కువ మారుమోగుతుంది ఈ పాట. అంటే అధికారికంగా అదే జియో హాట్స్టార్ వాళ్ళు మన తెలుగు వచ్చే చోట ఈ పాట వేశారు. అది చాలా బాగా అనిపించింది. ఎవరో ఆ టీవీలో మ్యాచ్ చూసి వెనకాల పాట వేసి వేయడం వేరు, వాళ్ళు అధికారికంగా అలా వాళ్ళ ఛానల్లోనే వేయడం వేరు కదా. అది చాలా సంతోషాన్ని కలిగించింది. ఏంటి సార్ అంటే ఈ పాట మొత్తాన్ని తెలుగు పదాలే వాడుతూ, ఎక్కడ కూడా వీలున్నంత వరకు మ్యాక్సిమం అది 100% ఇంగ్లీష్ పదాలు ఎక్కడ వాడలేదు ఈ సినిమాకి. అంటే మొత్తం తెలుగు పదాలే వాడుతూ రాయాలని ఎందుకు అనిపించింది సార్? అండి అది ఎందుకు అనిపించిందో కథలో తెలుస్తుంది. మన హీరో పాత్ర ప్రకారం అతను అలాగే మాట్లాడాలి, అదొక విషయం. రెండోది ఏంటంటే ఈ కథ వరకు కమర్షియల్ విలువలు పాటించకపోవడమే కమర్షియల్ అసలు. ఓకే. ఎప్పుడైతే కథ నుంచి పక్కదోవ పట్టి కమర్షియల్ వాటి కోసం ఇంగ్లీష్ పదాలు వేసి అడ్డదారులు తొక్కుతామో ఈ కథను తగ్గించడమే. అది వాడాల్సిన పాటలకే వాడాలి. కథకి ఎప్పుడైతే ముడిపడి ఉన్న పాట ఉందో, ఈ సినిమాలో కమర్షియల్ విలువలు ఉన్న పాటలు ఉన్నాయి, ఆ సందర్భం వచ్చినప్పుడు అది జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇతని పాత్ర తీరుతెన్నుల్లోంచి వచ్చిన ఒక ఫిలాసఫీ ఉందో అది స్వచ్ఛమైన భాషలో ఉంటేనే సరైనది అనిపించింది. అందుకు అది చేయగలిగాం. ఓకే. అంటే ఏం సార్ అంటే రామ్ చరణ్ గారి రియాక్షన్ ఎలా ఉంది ఫస్ట్ ఈ పాట వినగానే? లిరిక్స్ వినగానే, మీ సాహిత్యం వినగానే రామ్ చరణ్ గారి రియాక్షన్ ఎలా? ఆయన చాలా బాగుందని చెప్పే ఇంత మంచి పాటకి మనం కూడా కష్టపడాలి అని
కష్టపడి జానీ మాస్టర్ చేత చేయించుకుని స్టెప్స్ అన్నీ కంపోజ్ చేసుకున్నారు. అయితే పాట విడుదలై నేను ఎలా అయితే మంచి పాట బాగుంది అని, అంటే చెడ్డ పేరు రాదు పాటకి, అది నెమ్మదిగా వింటారు అని ఎక్స్పెక్ట్ చేశాక ఈ స్థాయి స్పందన వచ్చేటప్పటికి నేను ఎలా అయితే పారవస్యానికి లోనయ్యానో, ఆయన కూడా అదే భావంతో ఉన్నారు. మంచి పాట అందించాం కదా అని ఇంత సూపర్ హిట్ అవుద్దని ఊహించలేదు. సరే వేరే పాట పని మీద నేను మన లొకేషన్కి వెళ్తే వచ్చి గట్టిగా హత్తుకున్నారు నన్ను. హత్తుకుని చాలా మంచి పాట, కంగ్రాచులేషన్స్, ఎస్పెషల్లీ లిరిక్స్ గురించి బాగా మాట్లాడుతున్నారు. లేదు సార్, విజయద్వారాలు మీ స్టెప్స్, విజయ మార్గాల లిరిక్స్ అంతే ఇక్కడ ఓకే అని చెప్పి. అంటే పర్టికులర్గా ఒక లైన్ గురించి ఏమన్నా అంటే పాతికేళ్ళకే పాతబడిపోకురా, ఇలాంటి చాలా ఇన్స్పిరేషన్ లైన్స్. అంటే ఒక రకంగా నీరసంగా నిస్జీవంగా ఉన్న వాళ్ళకు కూడా ఈ పాట వింటే ఒక రకమైన ఉత్తేజం కలిగే విధంగా ఉంది. సో రామ్ చరణ్ గారు పర్టికులర్ ఒక లైన్స్ గురించి ఏమని చెప్పారా? ఇవి ప్రతి లైన్ బాగుంది. అంటే బుచ్చికి నేను ఇచ్చిన స్వేచ్ఛని మీరు చాలా సద్వినియోగం చేసుకున్నారు. ఏ లైన్ దగ్గర రాజీ పడలేదు. ఒక లైన్ బాగుందని అనలేం. నేను నాన్నగారు కూడా మాట్లాడుకున్నాం, చాలా లైన్స్ ఆయనకి కనెక్ట్ అయినాయి. మేమిద్దరం ఇంటి దగ్గర మాట్లాడుకున్నాం ప్రతి లైన్. పాట రిలీజ్ కాగానే వెంటనే చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు. అది తెర ముందు జరిగింది. తెర వెనక జరిగింది ఏంటంటే, చిరంజీవి గారు 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా బాగా రాసావయ్యా, అసలు ఈ స్టోరీ వరకు అది ఎంతవరకు కనెక్ట్ అవుద్ది అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది, కానీ పాటలో నా లైఫ్ నాకు కనెక్ట్ అయిపోయింది చాలా బాగా, నా కెరీర్ అంతా కనిపించింది ఒకసారిగా. నాకు ఎలా చెప్పాలో నీకు అర్థం కావట్లేదు, ఓ పని చేయి, సాయంత్రం ఇంటికి రా, అక్కడ మాట్లాడుకుందాం అన్నారు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత 1.5 గంట మాట్లాడారు, ప్రతి లైన్ గురించి మాట్లాడారు. ఎలా రిలేట్ అవుద్ది నా లైఫ్కి ఈ లైన్ అని చెప్పి, ఉదాహరణకి నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకేవాలి, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాని నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను మా ఫ్యామిలీలో. మీకు ఏదో చిరంజీవి ఉన్నాడు కదా అని చెప్పేసి మీరు అలా కూర్చుంటే మీకేం వచ్చేది సక్సెస్. మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళి కష్టపడితేనే వస్తుంది. చరణ్ కూడా అలాగే కష్టపడుతూ ఉంటారు. అది నేను అంటూ ఉంటాను, కానీ అది పాట రూపంలో నాకు కనిపించేటప్పటికీ చాలా సంతోషం అనిపించింది. నేను మా నాన్నగారు డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు, ఎన్సీసీ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు ఉంది కాబట్టి చాలా సులువుగా ఉద్యోగం వస్తుంది. ఒక డిఎస్పీగా అయినా రిటైర్ అయ్యేవాడిని. ఈ పాటికి రిటైర్డ్ డిఎస్పీ కొన్నిడల శివశంకర వరప్రసాద్ అనైనా ఉండేది. కానీ ఆ కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు వచ్చాను కాబట్టి, ఒక దారి మార్చుకున్నాను కాబట్టి ఈరోజు జరిగిన ఇంత పెద్ద డెవలప్మెంట్. అలా ప్రతి ఒక్కడు కంఫర్ట్ జోన్ నుంచి నిన్న బాగుంది కదా, మా నాన్న బాగానే ఉన్నాడు కదా, మనం అలాగే ఉందాం, రేపు మన కొడుకు అలాగే ఉంటాడు అనుకుంటే ఎక్కడ సక్సెస్లు రావు. అది నాకు అలా ప్రతి లైను కనెక్ట్ అయింది. నాకే కాదు, చాలామంది ఇలాగే రిలేట్ అవుతున్నారని చెప్పి చాలాసేపు మాట్లాడిన తర్వాత సరే అండి ఇంకా వెళ్ళొస్తాను అన్న తర్వాత, వెళ్తున్నావా, నాకు ఇంకా ఎందుకో సంతృప్తిగా లేదు, మన ఇద్దరం కలిపి ఒక టాక్ షో లాగా చేసుకుందాం, కాస్త ఈ పాట గురించి మాట్లాడుకుందాం సమయం సందర్భం వచ్చినప్పుడు అని చెప్పి పంపించారు అన్నమాట. నిజంగా ఈ పాటకు ఒక మంచి సార్థకత చేకూరినట్టు అనిపించిండొచ్చు మీకు. అవునండి, అంత ఒక వ్యక్తి గుర్తించడం వేరు, జీవితాన్ని ఈ మూల నుంచి ఆ మూల వరకు చూసిన ఒక వ్యవస్థ చిరంజీవి గారు అంటే, ఆయన గుర్తించడం వేరు. అంటే ఆయన హోల్ హార్టెడ్గా, అంటే ఎటువంటి కల్మషం లేకుండా ఆయన లైఫ్కు దీన్ని అన్వయించుకొని, అంటే అవసరం లేదు చిరంజీవి గారికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అంత హోల్ హార్టెడ్గా చెప్పడం అనేది నిజంగా రియల్లీ దశల వారీగా చూడండి. ట్వీట్ చేశారు, సంతృప్తి చెందలేదు, ఫోన్ చేశారు, సంతృప్తి చెందలేదు, ఇంటికి పిలిచారు, మళ్ళీ సంతృప్తి చెందలేదు, ప్రోగ్రామ్ చేద్దాం. సో ఈ పాటకు లభించిన అతిపెద్ద ప్రశంస చిరంజీవి గారి నుంచే వచ్చింది. అంతే కదండి, అతిపెద్ద ప్రశంస చిరంజీవి గారిది. అలాగే అత్యంత సంతృప్తికరమైన విషయం వస్తున్న నంబర్స్, అవుతున్న రీల్స్, ఇవన్నీ. సరే ఈ పాట అంటే ఈరోజు సక్సెస్ఫుల్గా, అంటే చాలా పెద్ద విజయం సాధించింది, ఈరోజు ప్రశంసలు, కానీ దీని వెనక కసరత్తు చాలా ఉంటుంది డెఫినెట్గా. ఖచ్చితంగానండి. నేను చెప్పాను కదా,
ఎక్కడ మాస్ అప్పీల్ తగ్గకూడదు పాటకి, అలా అని చెప్పి ఏదో కిర్రెక్కించేలాగా పాట జస్ట్ అలా ఏదో సరదాగా 4 స్టెప్లు వేయడానికి 4 పదాలు వేసేస్తే సరిపోద్ది కదా, 4 క్యాచీ పదాలు, అలా ఉండకూడదు. కానీ అలాంటి పాటలకి ఎలాంటి రిసీవింగ్ వస్తుందో అంత క్యాచీగా ఉండేలాగా ఫిలాసఫీ ఉండాలి. అది మామూలు పరిభాషలో చెప్పాలి. ఇన్ని ఛాలెంజ్ల మధ్య ఒక 2 నెలలు కసరత్తు చేసి నేను బుచ్చిబాబు గారు అలా కార్లు వేసుకుంటా ఎంత దూరం తిరిగామో మాకే తెలియదు, ఏ కాఫీ షాప్లో ఆగామో, ఎన్ని కాఫీ షాప్లు ఆగామో మాకే తెలియదు, ఎన్ని చోట్ల లంచ్లు డిన్నర్లు చేసామో తెలియదు, షూటింగ్ లొకేషన్స్లో క్యారోవాన్స్లో ఒక్కొక్క లైను ఒక్కొక్క చోట అల్లా వేసుకుంటా ఆఖరికి సాధించాం. అంటే 2 నెలల ప్రయాణం సార్ ఈ పాట? ఈ పాట 2 నెలలు పట్టింది. ఏంటి సార్ ఎన్ని బండిల్స్ అయిపోయినాయి పేపర్స్? అది కాగితాల లెక్క పెద్ద ఏం కాదండి. అంటే ఒక పదం పడ్డానికే అసలు చాలా సమయం పట్టచ్చు. మహా అయితే ఒక 10 కాగితాలు అయ్యి ఉంటాయి 10 వర్షన్లకి. కానీ ఎలాంటిది పడాలి అన్న ఆలోచన రావడానికే సమయం పడుతూ ఉండేది. ఆయన కూడా చాలా అప్పుడు ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, చాలా ఆలోచిస్తూ ఉండేవారు ఇలాంటివి కావాలని. ఇప్పుడు మీరు 25 ఏళ్లకే పాతబడిపోకరు అన్న లైన్ ఆయన చెప్పిందే. ఓకే. కానీ ఆ స్థానంలో కాదు, పాట మొదట్లో పెట్టమనేవారు. నేను ఆ ట్యూన్కి కొంచెం కృతజ్ఞంగా ఉంటుంది అక్కడ పెడితే, దీనికి మంచి ప్లేస్ చూస్తాను అని చెప్పి అంతకుముందు రాస్తున్న 2 లైన్లు తీసేసి ఈ 25 ఏళ్లకే పాతబడిపోకరా అన్న దానికి సపోర్ట్గా హే పాతేసుకోకోయలా నువ్వు నిన్నే నీ లోపల, హే 25 ఏళ్లకే నువ్వు పాతబడిపోకురా అని రాశాను. ఇచ్చిన ఆలోచన గొప్పది, కానీ అది ఎక్కడ పెడితే కరెక్ట్గా ఉంటుంది అనేది మన విజ్ఞతతో ఆలోచించాలి. అలాగే నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పొడిచావని అన్న లైన్ నేను మామూలుగా బాగుంటుందని రాశాను. ఒక ఫిలాసఫీలో ఇదొకటి మంచిది కదా, నువ్వు నీ బ్యారియర్స్ నువ్వు బ్రేక్ చేయకపోతే ఎలా అని చెప్పడానికి. మీ తాతగారు మీ నాన్నగారు ఏదో పరిస్థితి బాగోకో ఏదో ఉపద్రవం వల్ల ఒక అప్పు చేయాల్సి వచ్చింది, అది ఆయన తీర్చలేనప్పుడు మా నాన్న చేసిన అప్పు కదా నేనెందుకు తీర్చాలని చెప్పి జస్ట్ వడ్డీ కట్టుకుంటూ వెళ్ళిపోతే ఆ వడ్డీని నీ కొడుకు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటుంటే ఆ అప్పు ఆ వడ్డీ దగ్గరే మీ జీవితం ఆగిపోద్ది. ఎక్కడో ఒక గొప్ప స్టెప్ తీసుకుని నువ్వు ఒక మార్పు తీసుకురావాలి. అది నీ తరం అవ్వాలి, నీ కొడుకు తరం కోసం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు? అది యూనిట్లో అభిప్రాయాలు తీసుకున్నప్పుడు అందరికీ అది వద్దన్నారు చాలామంది. కానీ బుచ్చిబాబు గారు పట్టుపట్టి ఇలాంటి ఫిలాసఫీ ఉంటేనే, ఇంత కటువుగా చెప్తేనే అర్థం అవుద్ది అని చెప్పి ఆయన పట్టుపట్టి పెట్టించారు అన్నమాట. అలా రకరకాల డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు చాలా వర్షన్స్ రాశారు సార్ ఈ పాట? వర్షన్స్ ఎక్కువ కాదు, ఒక్కొక్క వర్షన్కి టైం ఎక్కువ తీసుకుంది. ఓకే. ఏంటి సార్ ఫస్ట్ అసలు ఈ పాట సిచ్యువేషన్ చెప్పగానే, అంటే ఇది ఈ టైంలో వస్తుంది ఈ పాట అన్న సిచ్యువేషన్ చెప్పగానే మీకు ఛాలెంజింగ్గా అనిపించిందా సార్ ఈ పాట రాయటం? ఛాలెంజింగ్గా కనిపించలే. లడ్డు కావాలా నాయన అన్నట్టు ఎన్నాళ్ళకి దొరికింది రా బాబు, సూపర్ సిచ్యువేషన్. ఇంకా అసలు దూకి మీరు ఎన్ని వర్షన్లు కావాలంటే అన్ని వర్షన్లు అడగండి, రాసి ఇచ్చేస్తానని చెప్పి అలా రాసింది. ఓకే. ఏంటి సార్ అంటే ఫస్ట్ రెహమాన్ గారు ట్యూన్ ఇవ్వగానే ఎన్ని రోజులు పట్టింది సార్? అంటే 2 months పట్టిందా మీరు లిరిక్స్ రాయటం ఇవ్వడానికి? ముందు ట్యూన్ అర్థం చేసుకోవడానికి నాకు 5 రోజులు పట్టిందండి. ఎందుకంటే ఇదివరకు వచ్చిన ట్యూన్లో ఏ ట్యూన్తోనూ పోల్చే ట్యూన్ కాదు కాబట్టి అర్థం అవడానికి టైం పడుతుంది. ఆ లెంత్లు కటింగ్లు అవన్నీ సాధారణమైన పాట ఉన్నట్టు ఉండవు అన్నమాట. వాటిని అన్నిటినీ బేరీజ్ వేసుకుని అసలు ట్యూన్ అర్థం చేసుకుని ఏ లైన్లో ఎన్ని పదాలు పడతాయి, ఏ పదంలో ఎన్ని అక్షరాలు పడతాయని ముందు ఒక గ్రాఫ్ తీసుకుని ఆ లెక్కకి సరిపోయేలా మనం చెప్పే ఫిలాసఫీలో ఏ పదాలు కూర్చాలని ఇందాక చెప్పాను కదా. 25 ఏళ్లకే పాతబడిపోకన్న ఆలోచన గొప్పదే, కానీ అది ఆ ముందొచ్చే లైన్స్లో ఫిట్ అవ్వట్లేదు. ఎక్కడ ఫిట్ అవుతుందో చూసుకుని అలా చేసుకుంటా ట్యూన్ని పూర్తిగా అధ్యయనం చేసి సీన్ని అధ్యయనం చేసి డైరెక్టర్ చెప్తున్నది నాకు తట్టినవి అన్నీ క్రోడీకరించుకుని రాయడానికి కొంచెం సమయం పట్టింది. అంటే మీ సాహిత్యం ఎంత గొప్పగా ఉందో రామ్ చరణ్ గారి స్టెప్స్ కానీ ఆ గ్రేస్ కానీ ఒక పాటకు నిండుదనం తీసుకొచ్చింది. అసలు ఆ పాటకి ఒక పరిచయం ఆ స్టెప్స్ వల్లే జరిగింది. ఇది పెద్ద పాట, అది మాంటేజ్లో వేసేస్తుంటే పాట అంత అవ్వకపోయింది.
అయితే జానీ మాస్టర్ గారు ఈ పాట సందర్భంలో ఒకసారి మేము కలిసాం, ఇదే ఆఫీస్లో కలిసినప్పుడు నేను అన్నది ఏంటంటే మిగతా ఇంట్రొడక్షన్ సాంగ్ అంతా డ్యాన్స్ చేయొచ్చండి, ఎందుకంటే జస్ట్ వాడు లైఫ్ని సెలబ్రేట్ చేయడమో లేకపోతే అక్కడ ఉన్న మూమెంట్ని సెలబ్రేట్ చేయడం ఇలాగ ఉంటుంది. ఈ పాట తేడా ఏంటంటే అద్భుతమైన ఫిలాసఫీ బోధిస్తున్నాడు, కాకపోతే మాస్ పదజాలంలో ఉండడం వల్ల అది ఫిలాసఫీ లాగా ముందు ధ్వనించదు, కానీ చివరాఖరికి వచ్చేటప్పటికి ఇందులో ఏదో అర్థం ఉందని అనిపిస్తుంది. దానివల్ల ఆ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలండి. అలా అని రెహమాన్ గారు మ్యూజిక్ని తక్కువ చేయకూడదు. అంటే ఆయన చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి మీరు లిరికల్ వీడియోలో కూడా చూస్తే ఇలా ఈ ఫోజ్ ఉంది కదా, సార్ ఈ వేళ్ళు ఫోజ్ ఉంది కదా, రై రై రా రా, చాలా సింపుల్గా ఉంటుంది. పాట పాడినప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది, స్టెప్ లాగానే ఉండదు అసలు, కానీ గ్రేస్ కనపడుతూ ఉంటుంది. ఒక్కసారి బీజిఎం స్టార్ట్ అయ్యేటప్పటికి ఆయన విశ్వరూపం కనపడుతుంది. అంటే ఎవరిని డామినేట్ చేయకుండా ఎవరి స్థానంలో వాళ్ళు వాళ్ళ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేశారు. రామ్ చరణ్ గారు డ్యాన్స్లో అయి ఉండొచ్చు, జానీ మాస్టర్ గారు కొరియోగ్రఫీలో అయి ఉండొచ్చు, రెహమాన్ గారు సంగీతంలో అవ్వచ్చు, పాడడంలో అవ్వచ్చు, రత్నవేలు గారు ఛాయాగ్రహణం అవ్వచ్చు. వీళ్ళందరినీ సమన్వయపరుచుకొని తనకు కావాల్సింది రాబట్టుకోవడంలో బుచ్చిబాబు గారి హార్డ్ వర్క్ అవ్వచ్చు. అందరూ కలిసి అందుకున్న విజయం అన్నమాట ఈ పాట. సరే, ఈ సాహిత్యం విషయంలో మీకు బుచ్చిబాబు గారికి ఏమైనా డిస్కషన్ జరిగాయా, అంటే ఫైనల్ అవుట్పుట్ కోసం? చాలా రాపిళ్ళు, ఇది ఉండొచ్చు, ఇది ఉండకూడదు, ఇది ఉండొచ్చు అనకూడదు. ఇప్పుడు రైరే రారా రాసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో వర్షన్ రాసిన తర్వాత అనిపించింది, మొదట లైన్ నుంచే మనం ఫిలాసఫీ మొదలు పెడితే పాట మాస్కి రీచ్ అవ్వదు, ఇలా సౌండ్ బ్యూటీ ఉండాలి అని చెప్పి ఆ రైరే రారాని ఉంచుకుని ఇలా పాతికేళ్ళకే పాతబడి ఒకరు అలాంటి లైన్లు యాడ్ చేసుకుని అలా ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చాను. సరే, అంటే ఈ కథ వినగానే, అంటే సాధారణంగా ఇప్పుడు పెద్ద నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ నిజంగా ఒక వైరల్గా సంచలనం సృష్టిస్తుంది సార్. ప్రతి మన గ్లిమ్స్ కావచ్చు, తర్వాత వచ్చిన చిక్రీ పాట కావచ్చు, ఈ సాంగ్ కావచ్చు, ప్రతిదీ ఒక సంచలనమే. అసలు కథ వినగానే ఇది ఎలాంటి సినిమా అవబోతుంది, ఎలాంటి బ్లాక్ బస్టర్ అవబోతుందని మీరు ముందే ఊహించి ఉంటారు కదా సార్? నాకు అంకెల్ లెక్క, వ్యాపారం లెక్క సరిగ్గా తెలియదండి, ఎందుకంటే ఆ రంగంలో నేను లేను కాబట్టి. స్థాయి వరకు చూస్తే 10 సినిమాలు, 10 సంవత్సరానికి ఒక 10 హిట్ సినిమాలు వస్తాయి, 10 సంవత్సరాలకు ఒక గొప్ప సినిమా వస్తుంది. ఆ లక్షణం ఈ కథకును. 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సినిమా పెద్ద లాంటిది. అంకెలు అంటారా, అవి నాకు తెలియదు. ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు వసూళ్ళు అయితే ఎంత గొప్ప సినిమా అన్నది నాకు తెలియదు కాబట్టి నేను చెప్పకూడదు. ఏంటి సార్, అంటే ఈ పాట అసలు ఎక్కడ పుట్టింది సార్? అంటే మీరు ఇక్కడే ఆ పాట రాసేటప్పుడు ఇక్కడే ఉన్నారా, ఇక్కడ విదేశాలకు వెళ్ళారా? అసలు ఈ పాట మొత్తం పాట అయితే ఒక్కో లైన్ ఒక్కో చోట పుట్టిందండి. రైరైరారా పదమేమో బుచ్చిబాబు గారి వ్యక్తిగతమైన కార్యాలయం ఉంటుంది అయ్యప్ప సొసైటీ దగ్గర, కాకతీయ హిల్స్లో. ఆ పదం అక్కడ పుట్టింది. ఆటను కోకోయ్ ఆ లైన్ అయితే ఒక కాఫీ షాప్లో పుట్టింది. అంటే పెద్ద కథ మొత్తం నేను ఒక పదంలో ఎందుకు ఒక వాక్యంలో ఎందుకు చెప్పకూడదు అని ఆలోచిస్తే అసలు ఇంతకుముందు ఎలా రాస్తుంటారు అని మిగతా పాటల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక్కళ్ళో పాట గుర్తొచ్చింది. ఆటనే మాటకర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం. అందులో కబడ్డీ ప్లేయరు వాడే గెలిచే యుద్ధంలో గనక గెలవగలిగితే ఈ కబడ్డీ నీకు పెద్ద విషయం కాదు అన్నది ఉంది. ఇక్కడ పూర్తిగా సినిమా అంతానే ఆట గురించి ఉంది. అంటే ఏంటి, వాడి ఆట అంటే వాడి లైఫ్, అదే చెప్తే బాగుంటుందని చెప్పి ఆటనుకోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలి రోయ్, మాటనుకోయ్ గెలుపంటే వెలుగోయ్ గెలుపై నువ్వెలగాలి రోయ్ అన్న లైన్స్ రాశాను. అదొక కాఫీ షాప్లో వచ్చింది. అది ఒక్కొక్క లైన్ ఒక్కొక్క చోట పుట్టిందండి. విచిత్రం ఏంటంటే ఈ లైన్స్ ఇప్పుడు మన సెమీఫైనల్లో అక్షర్ పటేల్ గారు పట్టిన క్యాచ్ ఉంది కదా, ఆల్మోస్ట్ చాలా రిస్కీ చేసిలా పట్టి ఇంకా పడిపోతున్న సమయంలో ఇలాగ శివం దుబే గారికి అందించాడు. ఆ క్లిప్ వేస్తే ఈ పాట వేస్తున్నారు అనమాట. అంటే ఆటని లైఫ్ లాగా భావించేవాళ్ళు ఇలా ఆడతారని చెప్పడానికి.
ఏంటి సార్ రెహమాన్ గారితో మీ ప్రయాణం ఎలా ఉంది? రెహమాన్ గారితో అంటే రెహమాన్ గారిది ఇది మొదటిసారి కాదు. ఏమాయ చేసేవే నుంచి అంటే 2009 నుంచి ఒక 15 ఏళ్ల జర్నీ. ఆయనది చాలా నిరాడంబరమైన విధానం అండి. పాట చూడడం, లైన్లు సరిపోయినాయి, అంతా బాగున్నాయి, డైరెక్టర్ గారికి ఓకేనా, నాకు ఇందులో ఫోనోటిక్గా అనిపించట్లేదు, ఈ ఒక్క సౌండ్ ఏదైనా మార్చండి, సరే సార్ ఇలా అంటే ఓకే, డైరెక్టర్ గారికి ఓకేనా, ఓకే అంటే ఎవరి చేత పాడిద్దాం అనే ఒక డిస్కషన్. ప్రతి పాటకి ఓ 10-15 నిమిషాల కంటే ఎక్కువ డిస్కషన్ ఉంది. చాలా నిరాడంబరంగా ఉంటుంది. పాడిస్తారు, పంపిస్తారు. వేరే సింగర్స్ పాడితే వెళ్తాం, ఆయన పాడుతుంటే జూమ్ మీటింగ్లో పెడతారు, లైన్స్ పంపిస్తూ ఉంటారు. ఏదైనా తేడా వచ్చిందంటే తేడా వచ్చిందో మళ్ళీ పాడతాను. అంత నిరాడంబరంగా ఉంటుంది. ఓకే. ఈ పర్టికులర్గా పెద్ది సినిమా మీరు సాహిత్యాన్ని అందించడంలో మీరు అనుసరించిన విధానం ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమాకి ఇలాంటి పాటలు ఉండాలి, ఇలా రాయాలి అని మీరు ఒక ప్రణాళిక ఏమైనా వేసుకున్నారు? ముందు హీరో ఎంతవరకు మాట్లాడగలడు, హీరో వెనకాలొచ్చే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనుకోండి, అది డైరెక్టర్ మాట్లాడేది కాబట్టి డైరెక్టర్కి హీరో కంటే ఖచ్చితంగా హీరో క్యారెక్టర్ కంటే, అంటే మళ్ళీ నిజ జీవితంలో హీరో కంటే అంటలేదు, అక్కడ హీరో క్యారెక్టర్ కంటే డైరెక్టర్ ఎక్కువ తెలివైనవాడు ఉంటాడు కాబట్టి వాడి పదజాలం కొంచెం రిచ్గా ఉంటుంది. కానీ హీరోకి ఎంత పరిమితులు ఉంటాయి, ఏ పదాలు పలకగలడు అనేది చూసుకుని అంతవరకే ఆ పరిమితుల మేరకే రాస్తూ ఉంటాడు. అలా పెద్ది రామ్ చరణ్ గారు ముఖతః ఆయన పాడే పాట ఒక స్టాండర్డ్లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాట ఇంకో స్టాండర్డ్లో ఉంటుంది. ఓకే. మిగతా పాటలు ఎలా ఉండబోతున్నాయి సార్ పెద్ది నుంచి? మీరు సాహిత్యం అందించిన పాట మాటలు చెప్పాలంటే వైవిధ్యం, ఒక పాటలాగా ఇంకో పాట ఒకదాని కూడా సంబంధం పోలిక ఉండదు. అలాగే ఫలితం కూడా ఒకదాన్ని మించి ఒకటి ఎలా వచ్చిందో ఇప్పుడు, అలాగే దీన్ని మించి ఇంకోటి అలాగే వస్తుంది. కొన్ని పాటలు సినిమాకు ఉపయోగపడే ఉంటాయి, అంటే రీ రికార్డింగ్లో కొన్ని ఎమోషన్స్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చెప్పలేనివి పదాల్లో చెప్పాల్సి వచ్చేది. అలాంటి పాటలు ఆ రీ రికార్డింగ్ ఆ సినిమాకి బాగా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలివేట్ చేసేలాగా. అంటే సాధారణంగా ఒక పాట హిట్ అయితే లిరిక్ రైటర్కి చాలా తక్కువ క్రెడిట్ వస్తుంది. ఈ పాట విషయంలో మాత్రం రామ్ చరణ్ గారి డ్యాన్స్కు ఎంతటి పేరు వచ్చిందో, తర్వాత రెహమాన్ గారి ట్యూన్ అదే సమాన స్థాయిలో మీ సాహిత్యానికి కూడా ఒక ప్రశంసలు లభిస్తున్నాయి సార్. దానికి కారణం ఏంటంటే రామ్ చరణ్ గారి డ్యాన్స్ అందరికీ నచ్చింది, దీనిలో లిరిక్ అందరికీ నప్పింది. అంటే ఎవరి జీవితంలో చూసుకున్నా వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా ఉంది, అందుకు ఎక్కువ పేరు వచ్చింది. ప్రతి దాంట్లోనూ ఇంచుమించు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎంతమంది చేసిన ప్రతి ట్వీట్లోనూ రామ్ చరణ్ గారి పేరు, నా పేరు, రెహమాన్ గారి పేరు, జానీ మాస్టర్ పేరు లేకుండా లేదండి. ఎవరు ఒక్కళ్ళ పేరే పెట్టట్లేదు. అది ఈ పాట సాధించిన విజయం, సమిష్టి విజయం అండి. అది సమిష్టి కాదు, సమష్టి విజయం. సమిష్టి అంటారు కదా, అవును సమిష్టి, అది ఈకారం లేదు, సమష్టి విజయం. ఓకే. సార్ చిరంజీవి గారు మిమ్మల్ని పిలిపించడం ఒకరోజు, అంటే ఆ రోజు మొత్తం పాట గురించి డిస్కషన్ జరపడం, ఆ క్షణాలు ఎలా అనిపించినాయి సార్ మీకు? నిజంగా మళ్ళీ అందరి వాళ్ళు ఆయన భుజం తట్టి ఎంకరేజ్ చేసినప్పుడు ఎలా అనిపించిందో, 20 సంవత్సరాల కెరీర్ని ఆ 20 సంవత్సరాల వయసులో ఆయన భుజం తట్టినప్పుడు ఎలాంటి ఆక్సిజన్ అందిందో, ఇప్పుడు మరో 20 సంవత్సరాలకు కావాల్సిన ఆక్సిజన్ అందిందని అనిపించింది ఆ విషయం. సార్ ఈ పాట కింద యూట్యూబ్లో వచ్చిన తర్వాత కింద కామెంట్స్లో చాలామంది లెజెండ్ సీతారామ శాస్త్రి గారి తర్వాత మళ్ళీ అనంత్ శ్రీరామ్ గారు ఇలాంటి పాటలు రాయటంలో ఆయనకి చెల్లింది అని ఒక కామెంట్స్ చూశాను నేను చాలా. ముఖ్యంగా ఈ పాటలో అసలు సీతారామ శాస్త్రి గారి శైలిని మనం అనుకరించలేదు ఎక్కడ. అంత ఇన్స్పైరింగ్ పాటలు రాయటంలో ఆయన శైలి వారసత్వం తీసుకోవడం అనేది పెద్ద సాహసమేనండి. ఎవరి దారిలో వారు ఉండడమే శ్రేయస్కరం. ఆయన వదిలిన ఆ జ్ఞాన సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఆ జ్ఞాన సంపద ఏదైతే ఉందో, అది ఆయన పేరు మీద అలా ఉండడమే కరెక్ట్. దానికి వారసత్వం లేదు. దానికి వారసుడైన ఆయనే, దానికి కన్నదైన ఆయనే. ఓకే. ఫైనల్గా పెద్ది అసలు ఏంటి సార్, ఎలా ఉండబోతుంది, ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఈ పాటతో మరింత అంచనాలు పెరిగినాయి. కమర్షియల్ ఫార్ములాని నమ్మకుండా కథను నమ్మి కమర్షియల్గా తీసిన సినిమా పెద్ది.
మీకు కావాల్సిన కమర్షియల్ మూలకాలు అన్నీ ఉంటాయి, కానీ కావాల్సిన రంగులో ఉండవు అంతే. ఓకే. ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్న తేడా లేకుండా అలా పట్టుంచుతుంది. ఇంకో లక్షణం ఏంటంటే సినిమా చూసి వెళ్ళిన తర్వాత ఒక జ్ఞాపకంలాగా ఒక 10 రోజులు అలా మన మెదడులో అది ఒక బల్బులా వెలుగుతూనే ఉంటుంది. సార్ మీ తదుపరి సినిమాలు ఏంటి, ఎలా ఉండబోతుంది సాహిత్యం అందులో? స్పిరిట్ సినిమాలో పెద్ద తర్వాత స్పిరిట్ తర్వాత చెన్నై లవ్ స్టోరీ, తర్వాత దుల్కర్ పూజా హెగ్డే గారి సినిమా, రకరకాల సినిమాలు వస్తున్నాయండి ఇలాగా రాస్తున్నాను. అంటే చిన్న సినిమాల్లో కూడా చాలా పెద్ద స్థాయికి వెళ్ళే పాటలు ఉన్నాయి, పెద్ద సినిమాల్లో కూడా చాలా విలువైన పాటలు ఉన్నాయి. అదృష్ట కొద్దీ 2026 విలువలతో కూడిన విజయం వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఏంటి సార్ అంటే స్పిరిట్ ఎలా ఉండబోతుంది అంటే ఆల్బమ్ పరంగా, మ్యూజిక్ పరంగా? అంటే అందులో ప్రభాస్ గారు ఒక కాప్ రోల్ చేస్తున్నారు, అంటే అది సందీప్ రెడ్డి గారు వంగ గారి శైలిలో ఉండబోతుందా సినిమా ఏంటి అంతా? యానిమల్ ఆల్బమ్తో పోలిస్తే ఇంకొంచెం సాంద్రత ఎక్కువ ఉంటుందండి ఈ ఆల్బంలో. ఎంచుకునే పదజాలంలో కూడా కొంచెం యానిమల్ కంటే కూడా సాంద్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడో మనం మర్చిపోయిన మెలోడీస్ని కూడా వినిపించే అవకాశం ఉంది ఈ ఆల్బమ్. అంతే సమయంలో ఎనర్జెటిక్ పాటలు కూడా ఉన్నాయి, కానీ ఇలా ఫార్ములా లాగా కాదు, ఇక్కడ ఐటమ్ సాంగ్ అని అలా ఫార్ములా సాంగ్స్ ఏం కాదు, అన్నీ ఆ కథకు ఉపయోగపడే పాటలు. ఓకే సార్. అవునంటే కాదనలేదు, అవునన్నా కాదన్న మీ కెరీర్లో ఫస్ట్ మూవీ కాదంటే అవునండి. కాదంటే అవునండి. అప్పటి నుంచి ఇప్పుడు మీ ప్రయాణం యాజ్ లిరిక్ రైటర్గా సంతృప్తికరంగా ఉన్నది సార్ ఇప్పుడున్న పొజిషన్? నేను సాధించిన సంతృప్తి ఏంటంటే అండి, ఒక పీరియడ్ ఉంటుంది, ఒక పీక్ ఉంటుంది, ఇలా అంటూ ఉంటారు కదా, అలాంటి వైవిధ్యం ఏది నాకు సక్సెస్ పరంగా ఇది పీక్స్ అని ఈ పీరియడ్లో బాగుందని లేదు. ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 20 సంవత్సరాల కెరీర్లో ప్రతి సంవత్సరం ఒకటి కంటే ఎక్కువ చార్ట్ బస్టర్ సాంగ్స్ వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు లోకం తీరుని గమనించడం, యువ తరంతో స్నేహం చేయడం, వాళ్ళ భావాలు కనుక్కోవడం, వాళ్ళతో పాటు ప్రయాణించడం, వాళ్ళతో పాటు ఎనర్జెటిక్గా ఉండడానికి ప్రయత్నం చేయడం. దీనివల్ల నాకు వాళ్ళకి పెద్దగా వయసు తేడా కనిపించట్లేదు. అలాగే వాళ్ళ ఆలోచనలను కూడా కొంచెం అర్థం చేసుకుని వాళ్ళకి ఇలాంటివి నచ్చుతున్నాయని చెప్పి నా ప్రేమ పాటలు అవ్వచ్చు, వేరే పాటలు అవ్వచ్చు, రచనా శైలి అనేది మీకు 20 సంవత్సరాల క్రితం పాట ఇప్పుడు పాట వినిపిస్తే రెండు వేరు మనుషులు రాశారు అన్నట్టు. ఓకే. దీనివల్ల నిలకడగా ప్రతి సంవత్సరం ఒక చార్ట్ బస్టర్, ఒకటి కంటే ఎక్కువ చార్ట్ బస్టర్ రావడం వల్ల నిలకడ అనేది ఉంది కెరీర్లో. నా విజయమే నా నిలకడ. ఓకే. అది అనుకుంటున్నాను. తర్వాత మధ్యలో మిలియన్స్ వచ్చేస్తాయి, బ్లాస్ట్లు అవుతూ ఉంటాయి. కొన్నేమో చాలా సెన్సిబుల్ వ్యక్తులకి చాలా బాగున్నాయి అనిపిస్తాయి, కొన్నేమో సెన్స్ లేని వ్యక్తులకి బాగా నచ్చేస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళనే టార్గెట్ చేసి రాస్తాం కాబట్టి. అలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ నా రచనలో వచ్చినాయి. కాస్త సరదాగా పాడుకోవడానికి, కాస్త కితకితలు పెట్టుకోవడానికి, అలాగే కూర్చుని ఆలోచించడానికి, లేదా అలా మధురానుభూతుల్లో తేలుతూ పాటలు వినడానికి, వీరికి కావలసిన అన్ని రకాల పాటలు వచ్చినాయి. కాబట్టి నేను సాధించిన నిలకడే నా విజయం అని నేను భావిస్తున్నాను. అంటే సాహిత్యపరంగా మీరు ఒక అప్రస్తుతంగా మీరు ప్రతి పాటను ఒక సూపర్ హిట్ పాటగా మలుస్తున్నారు. అంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆర్థికంగా అంటే ఒక పాటకు లభిస్తున్న ప్రతిఫలం పట్ల మీరు ఎలా తీసుకొచ్చుకో? ఆర్థికంగా పాటకు లభిస్తున్న ప్రతిఫలం, ఆ రెమ్యునేషన్ కానీ? అంటే ఒకటి మాత్రం చెప్పగలనండి, ఒక తరం రచయితలకు మాత్రం చాలా వాళ్ళ ప్రజ్ఞతో పోలిస్తే చాలా ఎక్కువ, వాళ్ళు చాలా తక్కువ పారితోషికం అందిందండి ఒక తరం రచయితలకు మాత్రం. అది ఖచ్చితంగా చింతించాల్సిన విషయం. అలా పోలిస్తే ఇప్పుడు రచయితలకి చాలా మంచి పారితోషికం అందుతుంది. కానీ సినిమా బడ్జెట్లతో పెరిగిన ఈ బడ్జెట్లతో పోలిస్తే లిరిక్ రైటర్కి అందే శాతం రెమ్యూనరేషన్ ఇంకో 30% న్యాయం జరగాల్సి ఉంది. అదృష్టవశాత్తు నాకు హిట్లు ఎక్కువ ఉండడం వల్ల నాకు కావాల్సిన వరకు నాకు అందుతుంది.
మిమ్మల్ని డైలాగ్ రైటర్కి కానీ కథా రచయిత కానీ చూసే అవకాశం ఉంది సార్ ఫ్యూచర్లో? లేదండి, ఈ పాటలకే సమయం. ఏదైనా నేను మామూలుగా కథా చర్చల్లో సలహాలంటే ఏమన్నా సందేహం వస్తే నన్ను అడిగితే తీరుస్తూ ఉంటా. లేకపోతే ఒక పెద్ద డైలాగ్ని ఒక చిన్న మాటలో చెప్పాలంటే మీకు లిరిక్ రైటింగ్కి ఆ లక్షణం ఉంది కాబట్టి ఇది చిన్న మాటలో చెప్పాలంటే ఎలా అని ఆ డిస్కషన్లో అడుగుతూ ఉంటే చెప్తూ ఉంటాను. కానీ పూర్తిగా దాని మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఏకాగ్రత చూపించాలి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. పెద్ద సినిమాలో మిగతా పాటలు కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని, మీరు రాయబోయే పాటలన్నీ మిగతా సినిమాలన్నీ కూడా పెద్ద విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.